సో ఈ రోజు మామయ్య ఏం తింటున్నాడు, ఎలా తింటున్నాడో చూసేద్దాం. మనం ఆవు గేదె పాలు ఇవ్వకూడదు. టిల్ 1 year we are not supposed to introduce cow milk or buffalo milk. Wash your hands every single day. Wash your hands, wash the dirt away. బ్రాకలీ కిచిడి అనమాట. అది ఎలా చేస్తున్నానో అది చూపిస్తాను. పోస్ట్ లంచ్ మామిర్ ముక్కు మీద గోవా తింటే అది చూస్తుండే అనమాట. సో కొంచెం గోవా. నేను ఆమెర్ ఏం తింటున్నాడో చెప్పాను బట్ ఏ టైంకి తింటున్నాడో చెప్పలేదు కదా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో మనకి ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఏంటంటే వ్లాగ్ చేయాలి, ఏం వ్లాగ్ చేయాలి, ఎప్పుడు వ్లాగ్ చేయాలి అని ఒక కన్సర్న్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ కన్సర్న్ తో ఇప్పుడు ఇలా వచ్చా నుంచో పెట్టేసి స్టార్ట్ చేసేసా. సో తెలియదు. మా వాళ్ళు చాలా రోజులుగా, అంటే నేను కొంచెం బిట్స్ అండ్ పీసెస్ ఆమెర్ ఫుడ్స్ పెడుతుంటే వాళ్ళు ఆమెర్ అంటే యాక్చువల్లీ 6 months నుంచి మీల్స్ ఏం తింటారో చెప్పండి అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ మా ఆమెర్ 7.5 close to 8 months అవ్వబోతున్నాడు కాబట్టి ఐ థాట్ సరే ఇప్పుడు ఎలాగో అయిపోయింది అవి షార్ట్స్లో కొంచెం పెడతాను. బట్ ఇవాళ ప్రాపర్గా వాట్ ఆమెర్ ఈట్స్ ఇన్ అ డే అన్న వీడియో చేద్దామని. చాలా మందికి ఒక కన్సర్న్ ఉంటుంది, భయం ఉంటుంది, వద్దు చూపించకు దిష్టి తగులుతుంది అని. బట్ నాకేంటంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద మదర్స్. చాలా మందికి ఏం పెట్టాలో తెలియట్లేదు, అదే రిపీటెడ్గా పెడుతున్నారు, ఆప్షన్స్ తెలియట్లేదు, ఎలా చేయాలి ఏం చేయాలి తెలియట్లేదు. సో ఇవాళ మనం కొంచెం నిన్ననే నా బ్లాగ్లో చెప్పాను, చాలా షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో తన బ్లాగ్స్లో అర్హాన్ టైంలో కూడా పెట్టింది, ఇప్పుడు కూడా పెడుతుంది చూడండి అని చెప్పాను నేను వాళ్ళకి నిన్న. ఒకసారి అంటే మీరు డీటెయిల్గా అడిగితే కనుక ఒక్కసారి స్క్రోల్ చేయండి, 5 minutes ఆగి స్క్రోల్ చేస్తే తన ఛానల్లో చాలా ఉన్నాయి పిల్లలకి ఏం పెట్టాలి ఏంటి అనేది. ఒకసారి చూడండి, నిన్నే చెప్పా వాళ్ళకి. సో ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది. సరే ఇంకా డీటెయిల్గా అంటే ఈరోజు చెప్తుంది కదా వాడు ఏం తింటున్నాడు ఏంటో చూసేయండి. ఇంకా ఇవాళ రోజులో అంటే ఇది మాత్రమే కాన్స్టెంట్గా ఉండదు, ఎవ్రీడే చేంజ్ చేస్తామండి. ఎవ్రీడే వాడి ఫుడ్ చేంజ్ అవుతుంది. మేము చెప్పుకుంటాం ఏంటి ఈరోజు ఏమి ఇద్దాము, నిన్నేమి ఇచ్చాము, ఈరోజు ఏమి ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాం. తను చెప్పినట్టు ఎప్పుడు చెప్తుంది అన్నీ అలవాటు చేయాలని. సో ఈ స్టేజ్లోనే అన్నీ అలవాటు చేయాలని. అలాగే అరాన్కి అన్నీ అలవాటు అయ్యాయి, అన్నీ తింటాడు నాలాగా, ఏవి వద్దన్నాడు నాలాగే. అండ్ తిన్న తర్వాత మళ్ళీ ఆఫర్ చేస్తే మళ్ళీ తింటాడు నాలాగే, నిజంగా నాలాగే. నేను ఇలాగే ఉండేదాన్ని, తిండిపోతున్నాను బాగా. అంటే బట్ సేమ్ నాలానే అనుకుంటూ ఉంటాను. బాగా తింటాడు, అంటే ఏది అంటే పిక్కిగా కాకుండా ఇదొద్దు కాకుండా అల్హమ్దుల్లా బాగా తింటాడు. అండ్ మా ఆమెర్ కూడా మా నాన్న కన్నా బాగా తింటాడు. అవునవును, మాషాల్లా, అల్హమ్దులిల్లా. కిసికి నజర్ నా లగే హమారే బచ్చోంకు అల్హమ్దులిల్లా. అంటే దేవుడి దయ వల్ల వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా చక్కగా తింటున్నారు. ఎస్. అండ్ చాలా మంది నాకు కామెంట్ చేసి మా బేబీ లైక్ 14 months old ఆర్ 8 months 7 months ఆర్ 9 months ఇలా వాళ్ళ మంత్స్ చెప్పేసి అస్సలు ఫుడ్ తినట్లేదు, ఫుడ్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే నాకు అసలు ఐ డోంట్ నో హౌ దట్ ఫీల్స్ ఆల్సో. ప్రాబబ్లీ మీరు ఒకటే ఫుడ్ ఎవ్రీడే ఇస్తున్నారు, లేదా మీరు ఇచ్చింది వాళ్ళకి నచ్చకపోతే వెంటనే మార్చేస్తున్నారు, ఆ ఫుడ్ని అలవాటు చేయించట్లేదు. ప్లస్ మీరు వాళ్ళ ముందు తినట్లేదు. మనం పిల్లల ముందు తింటేనే పిల్లలకి కూడా ఫుడ్లో ఇంట్రెస్ట్ వస్తుంది. మా యూసుఫ్ ఇస్ వెరీ పిక్కీ అండి. వాడు చాలా పిక్కీ, వాళ్ళ అమ్మలాగా అనమాట. చాలా తక్కువ తింటాడు, వాడికి నచ్చితే తింటాడు, కొన్ని తినడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు. టు బీ ఫ్రాంక్, మేము అలవాటు చేయలేదు, మాకు అప్పుడు తెలియదు, అంటే అవేర్నెస్ లేదు. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి అంటే నేనేం చూసానంటే దాల్స్ చక్కగా నానపెట్టి ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసి పెట్టాను, లేదా సెర్లెక్స్ ఫెర్లెక్స్ ఇవే తినిపించే వాళ్ళం నాకు తెలిసి. కొంచెం అది వద్దు అనుకున్న స్టేజ్లో పప్పులు, ఇంత అన్నం డైలీ అది చేయడం, ఉడికించడం, కావాలంటే ఒక ఇంత టమాటానో ఏదో వేసేవాళ్ళు, లేకపోతే ఆలుగడ్డ వేసేవాళ్ళు, అది స్మాష్ చేసి చక్కగా పెట్టేసేవాళ్ళు. ఇదే తెలుసు.
వేరే వేరే వెజ్జెస్ ఇవ్వచ్చు, నాన్ వెజ్ కూడా ఇవ్వచ్చు, వాడికి అన్నీ అలవాటు చేయొచ్చు, ఈ స్టేజ్లోనే చేయాలి, ఉప్పు పెట్టకూడదు, షుగర్ పెట్టకూడదు, ఇవన్నీ మాకు ఏమీ తెలియదు. అండ్ ఆ టైంలో మేము చాలా ట్రామాలో ఉన్నాం కాబట్టి వాడికి అవన్నీ మేము ఫోకస్ చేయలేకపోయాం, మాకు తెలియదు కూడా, అంత నాలెడ్జ్ లేదు. అమ్మ ఏం చెప్పిందో, ఇంకా తెలిసిన వాళ్ళు ఏం చెప్పారో అదే ఫాలో అయ్యాం. కానీ ఇప్పుడు మనకు అన్ని తెలుస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, ఇలా అన్ని అవేర్నెస్ ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానంటే పిల్లలు 1 to 2 years వరకు కూడా ఏం తినాలని తన ఛానల్లో డీటెయిల్గా అర్హాన్ టైంలో కూడా ఉంది, లేదని కాదు. ఇంగ్లీష్ ఛానల్లో ఉంటుంది ఆ టైంలో. ఇంగ్లీష్ ఛానల్లో ఉందా? ఓకే, సరే, అయితే ఇప్పుడు ఫ్రెష్గా చేయి మన తెలుగు వాళ్ళు. సో మీరు చూస్తూ ఉండండి. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి, దాన్ని మళ్ళీ తను వేరే బ్లాగ్ చేసి చూపిస్తుంది. కొందరు అంటారు నువ్వు వాళ్ళు అడిగితే అసలు మాట్లాడదండి సమీరా, రిప్లై ఇవ్వదండి, చెప్పదండి. టు బి ఫ్రాంక్ టైం ఉండదు. అండ్ చాలా ఇప్పుడు మీరు ఏదైనా అడుగుతారు, ఒక కామెంట్లో మేము చెప్పలేము, ఒక లైన్లో 2 లైన్స్లో చెప్పలేము, అది పెద్దగా రాయాలి. ఆ పెద్దగా ఎంతమందికి అని రాయాలి, అంత ఓపిక, అంత టైం కావాలి. ఆ టైం ఉండదు, ఓపిక ఉండదు. సో అందుకని వీలైనంత వరకు తను చేసేది ఏమైనా ఉంటే చిన్న చిన్న డౌట్స్ అడగండి, క్లారిఫై చేస్తుంది. లేకపోతే నన్ను అడగండి, ఇలా వీడియోలో క్లారిఫికేషన్స్ ఇచ్చేస్తాను. లేదంటే నాకు కామెంట్ చేసినా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. నేను ఎందుకంటే అన్ని కామెంట్స్ రిప్లై ఇస్తాను కాబట్టి నన్ను అడిగిన నీ క్వశ్చన్స్ అన్ని నాకే వస్తాయి తెలుసా. సమీరా అడిగితే రిప్లై ఇవ్వాలి, ఇది ఇదేంటి అని అడుగుతారు. సో నేను ఇస్తూ ఉంటా. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే తను అడిగి నేను మామూలుగా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి నన్ను అడగండి, నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఈ రోజు మామూలు ఏం తింటున్నాడు, ఎలా తింటున్నాడో చూసేద్దాం. సో ఫస్ట్ మీల్ తనకి ఇవాళ ఏమనుకున్నామంటే ఓట్స్ విత్ బనానా. ఇంతకు ముందు మీరు చూసిన ఒక వీడియోలో నేను స్ట్రాబెరీ ఓట్స్ పెట్టాను. సో బనానా ఓట్స్ ఎలా చేయాలి దాని ప్రాసెస్ అంతా చూపించి ఇంకా మామి తినేటప్పుడు చూపిస్తాను. సో లెట్స్ గో. నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఓట్స్ పౌడర్ ఇలా డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నానని చెప్పి. యూ కెన్ స్టోర్ దిస్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్. అండ్ ఇలా కొంచెం ఫస్ట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి కొంచెం ఓట్స్. దాని తర్వాత మనం వాటర్లో దాన్ని కుక్ చేయాలన్నమాట. అయితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే మన పిల్లలకి ఇది ఓట్స్ చేస్తున్నా రాగి చేస్తున్నా మనం ఇదర్ వాటర్, కోకోనట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇలాంటివి చూస్ చేసుకోవాలి. కానీ మనం ఆవు గేదె పాలు ఇవ్వకూడదు. టిల్ 1 year వీఆర్ నాట్ సపోజ్ టు ఇంట్రడ్యూస్ కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్. 1 year తర్వాత మనం కావాలంటే కౌ మిల్క్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మనకి ఎలా ఉంటుందంటే బఫెలో మిల్క్ థిక్గా ఉంటుంది కదా, ఇస్తే పిల్లలు లావు అయిపోతారు అని మనం అనుకుంటాము. బట్ దెన్ దట్స్ నాట్ ట్రూ. వాళ్ళు అది డైజెస్ట్ చేయలేరు. ఇట్స్ నాట్ సేఫ్ టు ఇంట్రడ్యూస్ ఇప్పుడే. బట్ మీరు డైరీ ప్రోడక్ట్స్లో మీరు ఘీ ఇవ్వచ్చు, మెల్లిమెల్లిగా యోగర్ట్ స్టార్ట్ చేయొచ్చు, ఆ తర్వాత పనీర్ ఇవ్వచ్చు. సో కపుల్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ దట్ వీ కెన్ ఇంట్రడ్యూస్. సో నేను పర్సనలీ ఓట్స్ వచ్చేసి వాటర్తో చేస్తాను. ఒకవేళ రాగి చేస్తున్నాను అంటే దాన్ని నేను కోకోనట్ మిల్క్తో చేస్తాను. అండ్ ఈ నట్స్ అండ్ సీడ్స్ ఏదైతే ఉంటాయో అది దాని పౌడర్ మనం ఏ ఫుడ్ పైన అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫుడ్ మనం చేసినా దానిపైన కొంచెం నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ వేసుకోవచ్చు టు గెట్ దట్ న్యూట్రిషన్. సో దీన్ని చక్కగా కొంచెం వాటర్లో ఓట్స్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని వేరే గిన్నెలో వాటర్లో ఈ మిక్స్చర్ని పోసేసి దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. డోంట్ ఫర్గెట్ యూ షుడ్ కీప్ స్టరింగ్, లేదంటే కింద ఇదర్ పట్టేస్తుంది, లేదంటే లంపీగా అయిపోతుంది. అది మన పిల్లలకి తినడానికి కష్టంగా ఉంటుంది. అండ్ ఇవాళ వీడియోలో నేను ఓన్లీ కంఫర్ట్ ఫుడ్, అంటే స్టార్టింగ్ మీరు ఎలా కంఫర్ట్ ఫుడ్తో ఎలా స్టార్ట్ చేయొచ్చో అది చూపిస్తాను. ఈవెన్చువల్లీ అంటే దిస్ ఇస్ నాట్ వాట్ ఆమె రీడ్స్ ఎవ్రీడే చెప్పాను కదా, డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. ఇవాళ మీల్స్ ఆర్ గోన్ బి వెరీ సింపుల్, వెరీ ఈజీ, మనకి రెగ్యులర్గా అవైలబుల్ ఉన్న స్టఫ్తోనే. కుదిరితే ఈవినింగ్ స్నాక్కి ఐమ్ ప్లానింగ్ ఫర్ సంథింగ్. కుదిరితే ఐ విల్ ఫిల్మ్ ఆల్ దోస్, అన్నీ మీకు విత్ రెసిపీస్ ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఓట్స్ రెడీ చేసేద్దాం. సో ఇది ఫైనల్ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఇంకా థిక్ అవ్వచ్చు, బట్ దెన్ ఇది చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోద్ది, దగ్గరికి అయిపోద్ది అనమాట. సో చల్లగా అయిన తర్వాత మనం ఫస్ట్ బనానా మ్యాష్ చేసి దాని తర్వాత దాంట్లో ఈ ఓట్స్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. సో మా ఆమె లేచేసాడు, బ్రేక్ఫాస్ట్ టైం. బట్ బ్రేక్ఫాస్ట్కి ముందు వాళ్ళకి మేము మీల్ తినబోతున్నాము అని ఎలా తెలుస్తుంది? హ్యాండ్స్ వాష్. చలో రెడీ. పాపం అప్పటి నుంచి వెయిటింగ్ మా ఆమె. వాష్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ సింగిల్ డే. Wash your hands, wash the dirt away. Now your hands are squeaky clean, but there's no towel to be seen.
We can always shake them, shake them, shake them, shake them. We can always shake them till they're dry. One more time, chalo. ఇలా బనానాస్ మ్యాష్ చేసుకొని దాంట్లో ఓట్స్ కలుపుకుంటున్నాను. ఇలా అవుద్ది వీడియో షూట్ చేస్తూ తినిపించాలంటే. సారీ గుడ్డప్పుడు. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు తింటున్నప్పుడు చేయి పెట్టకూడదు, టచ్ చేయకూడదు అని చేయకుండా లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్, లెట్ దెమ్ నో ద టెక్స్చర్స్. అందుకే కదా చేయి కనిపిస్తున్నాము. అండ్ మెస్సీ అయినా పర్లేదు, మనం తుడుస్తుంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫుడ్ కొంచెం డర్టీ లాగా ఫీలింగ్ వస్తుంది. సో దానికి వీ షుడ్ లెట్ దెమ్ ఎంజాయ్ దర్ ఫుడ్, లెట్ దెమ్ ఫీల్ ద టెక్స్చర్, నో ద టేస్ట్. అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ డన్. సో ఇంకా మా ఆమె బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. దీని తర్వాత ఫ్రెష్ అప్ అయి పడుకుంటాడు. ఇంకా స్ట్రైట్ అవే లంచ్లో ఏం తింటున్నాడు, లంచ్కి ఏం చేస్తాము అదంతా చూపిస్తాము. స్టే ట్యూన్, క్యాచ్ యూ ఎట్ ద లంచ్ టైం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మా ఆమెకి కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. సో కిచిడి ప్రిపేర్ చేసేటప్పుడు బ్రాకలీ కిచిడి అనమాట. అది ఎలా చేస్తున్నానో అది చూపిస్తాను. అయితే నేను ఇవాళ వాట్ మై ఆమెర్ ఈట్స్ ఇన్ ఎ డే అని రికార్డ్ చేస్తున్నానని మా అత్తగారితో పాటు ఇంట్లో స్టార్ట్ చేశాను కదా. కట్ చేస్తే మా అత్తగారు నాకు లిటరల్గా ఎంత ప్రొఫెషనల్గా మొత్తం సెటప్ చేసి పెట్టారనమాట. చూపించేదేదో చక్కగా చూపించమని. ఏమంటారు శానర్సన్న గారు? నేను పిచ్చిదానిలా ఉన్నానండి. వంటలు జరుగుతున్నాయి, తొందర చేస్తున్నాను. నీట్గా చూపిస్తే అందరు అట్రాక్ట్ అవుతారు, దాన్ని అర్థం చేసుకుంటారు. ఏదో ఫటాఫటా వేసేస్తే వాళ్ళకి అర్థం కాదు కదా, చిన్న పిల్లడిదని. అలా సర్ది పెట్టి రికార్డ్ చేసుకో అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఫస్ట్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్. ఈ కుక్కర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మేము మర్హాన్ టైం నుంచి వాడుతున్నాము. మర్హాన్ ఫుడ్ కోసం అనుకున్నాము. అండ్ ఇప్పటివరకు వీ హెవ్ బీన్ యూజింగ్ దిస్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ లైక్ 1 tablespoon ఆఫ్ రైస్. ఇది కడిగేసి నానబెట్టేసి పెట్టుకున్నాము. దెన్ వీ హ్యావ్ పప్పులు. సో మిక్స్డ్ పప్పులు అనమాట. ఇంట్లో ఉన్న 2-3 పప్పులు తీసుకొని చక్కగా వాష్ చేసి కాసేపు నానబెట్టుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రాకలీ. సో బ్రాకలీలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఇక్కడ చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయన్నమాట. సో మనం కట్ చేసేటప్పుడే చక్కగా చూసుకొని కట్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. ఆ తర్వాత వామ్ వాటర్తో కాసేపు వేసి పెట్టి దాన్ని వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీనిలో బ్రాకలీ, లాస్ట్ ఉప్పు వేయకూడదు, 1 year వరకు నో సాల్ట్. సో వీ హ్యావ్ హల్దీ, హింగ్ అండ్ జీరా పౌడర్. ఇవి 3 మాత్రం వేస్తున్నాను. ఇలా ఉంది. అండ్ దీంట్లో మనం ఇంకా దీనికి సరిపడా నీళ్ళు వేసుకొని దీనికి ప్రెషర్ కుక్ చేసేయాలి. లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో ప్రిఫర్ ఓపెన్ కుకింగ్. నేను ప్రెషర్ కుకింగ్ ప్రిఫర్ చేస్తాను. బికాస్ చక్కగా అది కొంచెం సాఫ్ట్గా వాళ్ళకి ఎలాగైతే కావాలో టెక్స్చర్, ముషి టెక్స్చర్లో కరెక్ట్గా ఉంటుంది. సో అందుకే ప్రెషర్ కుకింగ్ చేస్తాను. కొంచెం వాటర్ వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది మనకి ఆన్లో 2 whistles, దెన్ సిమ్లో ఒక 2-3 whistles సిమ్లో వస్తే ఇది చక్కగా కుక్ అయిపోతుంది. సో బేసిక్గా వాటర్ అంతా అయిపోయిందని చెప్పి మనకి తెలిసిపోద్ది చూసిన వెంటనే. అండ్ దెన్ యూ షుడ్ రిమూవ్. అండ్ కొంచెం ముషిగా ఉండాలి ఈ టెక్స్చర్. కుక్ అయిన తర్వాత టెక్స్చర్ ఎలా ఉందో చూపిస్తాను. మొత్తానికి మా బ్రాకలీ కిచిడి రెడీ అయిపోయింది. కొంచెం అలా పెట్టానమాట. మామిడికి సర్వ్ చేసేటప్పుడు ఇంకోసారి వేడి చేసుకుని అందులో నెయ్యి యాడ్ చేసుకొని ఇస్తాను. సో టెక్స్చర్ చూసారా, ఇలా ముషిగా ఉండాలి. అంటే కొంచెం పలుకుగా ఉంటే వాళ్ళు చూస్ చేసుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోద్ది అనమాట. ఇంకా దీన్ని గిన్నెలో తీసేద్దాం. బాబు మామిడి ఫుల్ హంగ్రీ. గరం హై గుడ్డు, चुरका लगा, गरम है. गरम है, कैसा खा रहे जान?
అలా పోస్ట్ లంచ్ మావేర్ ముక్కు మీద గోవా తింటుంటే అది చూస్తుండే అనమాట. సో కొంచెం గోవా జస్ట్ ఫర్ టీదింగ్. కోడే ఏ క్యూట్సీ నంగ్పుంగ్ బాయ్. మా ఆమెకి ఇక్కడ వచ్చిన ప్యాచెస్ గురించి చాలామంది అడిగారు. సో ఇది మా హ్యాండ్ కూడా ఉండే అనమాట ప్యాచెస్. ఎగ్జిమా ఉండడంతో వీళ్ళకి అలా అయ్యయ్యో. సో దీనికి బాగా మాయిశ్చరైజ్ చేసి దానిపైన క్రీమ్ రాయాలి ఎల్కాన్ అని చెప్పి. బట్ మీ పిల్లలకి ఉంటే ఫస్ట్ మీ పీడియాటిషియన్కి చూపించండి, అది ఏ లెవెల్కి ఉంటుందో ఏంటో వాళ్ళు చెప్తారు. మా ఆమిర్ అండ్ అర్హాన్ ఇద్దరికి ఇంటెన్స్ ఉండే కాబట్టి ఎల్కాన్ ఈజ్ లైక్ ద ఫైనల్ థింగ్ అనమాట. సో ఎల్కాన్ ఆ ఆయింట్మెంట్ రాస్తాను ఆఫ్టర్ మాయిశ్చరైజింగ్ హియర్. నేను ఆమిర్ ఏం తింటున్నాడో చెప్పాను, బట్ ఏ టైంకి తింటున్నాడో చెప్పలేదు కదా. సో అరౌండ్ 11:30-12 ఆ టైంకి తన లంచ్ అయిపోతుంది. మార్నింగ్ టైం ఐ థింక్ అరౌండ్ 9 o'clock అలా తన బ్రేక్ఫాస్ట్. అండ్ దానికి ముందు పడుకునే ముందు పాలు తాగి పడుకుంటాడు, లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మళ్ళీ పడుకొని అరౌండ్ 11:30 ఆ టైంకి లంచ్ చేస్తాడు. పడుకొని లేచిన తర్వాత ఇందాక కాసేపు ముందు లేచి ఐ నర్స్ హిమ్. పాలు తాగిన తర్వాత ఇప్పుడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాసేపట్లో హీల్ ఈట్. సో మళ్ళీ తింటున్నప్పుడు చెప్తాను. అండ్ ఆల్సో ఎన్నిసార్లు హీస్ టేకింగ్ ఫీడ్స్. డే టైంలో పడుకునేటప్పుడు ఏమైనా తాగుతాడు, లేదా ఇలా లేచి మీల్ టు మీల్ గ్యాప్ ఉంటుంది కదా అప్పుడు తింటాడు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పిల్లలు తినట్లేదు అని మీరు అనుకుంటారో, ఒకవేళ మీరు మీ పిల్లలకి ఫార్ములా మిల్క్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ ఇస్తుంటే మిల్క్కి ఫీడ్కి మధ్యలో 1/2 an hour to 45 minutes గ్యాప్ ఉండాలి. వాళ్ళు పాలు తాగిన వెంటనే వాళ్ళు తినలేరు, బికాజ్ వాళ్ళ టమ్మీలో స్పేస్ ఉండదు. ప్లస్ వాటర్ చాలా తక్కువ ఇవ్వండి. వాటర్ ఇవ్వకపోయినా మీరు పాలు మీ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినా సరిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు ఫిల్ ద స్టమక్ విత్ వాటర్. అదొకటి పాయింట్ పెట్టుకుని, బికాస్ వాళ్ళ కడుపు ఉండేది ఏంట, వాళ్ళు వాటర్తో నింపేస్తే వాళ్ళకి ఆకలేదు, ఆర్ బ్రెస్ట్ మిల్క్తో నింపేస్తే వాళ్ళు తినరు. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్. ఇవన్నీ కూడా ఫర్ దెమ్ టు అండర్స్టాండ్, ఫర్ దెమ్ టు లెర్న్ అలా అనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి ఐరన్ కావాలి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ దే నీడ్. మనకి బ్రెస్ట్ మిల్క్లో లేనివి ఏమైనా కావాలన్నా మనం వాళ్ళకి ఫుడ్ రూపంలో ఇవ్వాలి కాబట్టి, అంటే సాలిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ సాలిడ్స్ వాళ్ళు ఎప్పుడు ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారో అవన్నీ కూడా మనం ఇచ్చే ప్రకారంలో ఉంటుంది. మనం ఎంత గ్యాప్ తీసుకుని ఇస్తున్నామో, ఎంత మధ్యలో ఇస్తున్నామో అనేది అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మా ఆమెకి ఇప్పుడు ఆకలి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబబ్లీ ఫ్రూట్ తింటారనమాట. సో ఇప్పుడు మా ఆమెకి కొంచెం ఆకలి ఇస్తుంది కాబట్టి జస్ట్ పనీర్ని సాటే చేసేస్తున్నాను. ప్లెయిన్ పనీర్ని ఏం పెట్టకుండా జస్ట్ ఇలా తీసుకొని సాటే చేసేస్తున్నాను. యూ కుడ్ ఈదర్ యూస్ ఘీ, ఆలివ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, వాట్ ఎవర్ సూట్స్ బెస్ట్ ఫర్ యూ, యూ కెన్ టేక్ దాట్. అండ్ ఇలా ఫింగర్ ఫుడ్స్ లాగా తీసుకొని దాన్ని సాటే చేసేయడమే. అన్ని పక్కల కొంచెం 4 తినడు ఫస్ట్ ప్లేస్, బట్ యూ కెన్ డూ దిస్. సో సిమ్లో నెయ్యిలో కొంచెం సాటే చేసేయడమే. Bismillah. Garam hai, okay? Paneer. Amir is eating paneer, but garam hai. Bismillah. Hashimulu. Take it and eat it. Ay. मुंह में है. खाओ, लेके खाओ. Take it and eat it. Okay. Yummy, 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 yummy. अरे वाह. आमिर देखो. न्याम. ఇలా కొరుక్కొని తింటున్నాడు. రైట్ గుడ్. See, Mama is also eating. Aame. See? ఇలా మనం తిని చూపించాలన్నమాట. ఆమె సి లుక్ ఎట్ మమ్మ.
గుడ్ జాబ్ రే గుడ్ జాబ్ రే నీకు ఆమె మా ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారంటే అది చూపిద్దామని. ఆల్సో సన్లైట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్స్ ద గోల్డెన్ అవర్. సారీ, డిడ్ ఐ డిస్టర్బ్ యూ? నో, యూ కుడ్ ప్లే. I need to record you. Yeah. I'm making a geyser. You need to record it. Hey. I'm making a geyser. Show friend. Yeah, friends, Arhan is making a geyser. Amir is feeling sleepy. Amma, see. I'm making a geyser. Very nice. Hammer will get. Good to hammer will get it. This is the fast cold, fast hot. This is the slow cold, Okay. slow hot. This is the slow cold and hot. This is also the Oh, slow, very slow nice. cold and hot. సో అన్ని డిఫరెంట్ లెవెల్స్లో ఆపాడు. ఇది ఫుల్, ఇది కొంచెం తక్కువ, ఇది కొంచెం తక్కువ, ఇది ఫుల్ తక్కువ. గుడ్ జాబ్ హీరా. వాట్ ఆర్ యూ డూయింగ్ ఆమిర్? ఆమిరు, మా ఆమిర్ డిన్నర్. అండ్ ఇప్పుడు టైం 4:37 అవుతుంది. అండ్ మా ఆమిర్ డిన్నర్లో సేమ్ బ్రాక్లీ కిచిడి తింటున్నాడు. ఈస్ బిజీ లుకింగ్ అట్ హిస్ అమ్మ. And I'm busy looking at the window logo. See, ఓ నైస్ రే బాబా. I'm making this eraser. అండ్ దిస్ మా ఆమె లాస్ట్ మీల్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీని తర్వాత పాలు కూడా తాగుతాడు. బట్ మీల్ పర్స్పెక్టివ్లో ఇది లాస్ట్. ఇంకా దీని తర్వాత ఏం తినడు. Mine is the last meal, nice ever. ఎస్ గుడ్. Put it in water, nothing. Put it in ఐ గెట్ యువర్ dry, మోమో నౌ, ఓకే? nothing. Yes. Put it to everything, put it to cold, nothing. ఈవినింగ్ 6:59 అవుతుంది. మా ఆమెర్ పడుకున్నాడు. అంటే 6 o'clockకే పడుకున్నాడు. ఇప్పుడు మా అర్హాని బెడ్ టైంకి తీసుకెళ్ళాలి. ఆమెర్ మీల్స్ చూపించాను కదా, దాంతో అయిపోయింది. దిస్ ఇస్ లైక్ మీ కోసం ఇవాళ మొత్తం బేసిక్ ఇచ్చాను అనమాట. బట్ దే ఆర్ లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ మనం ఇవ్వచ్చు. ఒకవేళ మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అలా కుదిరినన్ని సార్లు వాట్ ఆమెర్ ఈట్స్ ఇన్ డే ఫిల్మ్ చేస్తాను, లేదా నా రెగ్యులర్ వీడియోస్లో ఆమెర్ ఏమేమి తింటున్నాడో చూపిస్తాను. అలా కావాలా, లేదా డెడికేటెడ్గా ఆమెర్ మీల్స్ ఇలాగా నచ్చుతాయా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో దట్ ఐ వుడ్ లవ్ టు ఫిల్మ్. అది కాకుండా తను ఏదైనా ఫస్ట్ టైం తింటే అవన్నీ కూడా వ్లాగ్ చేశాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఏ నెలలో ఏది తిన్నాడు ఆర్ ఎలా తింటున్నాడు అవన్నీ తెలుసుకోవాలంటే లెట్ మీ నో. షార్ట్స్లో అప్లోడ్ చేయమంటే అలా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. బట్ యా, ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే ఒక హార్ట్ కానీ ఒక ఫుడ్ బౌల్ కానీ అలా ఎమోజీ వదిలేసేయండి కామెంట్స్లో. ఐ విల్ నో. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఒకవేళ నేను కామెంట్స్కి రిప్లై చేయట్లేదు ఆర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఎక్స్క్యూజ్ మీ విత్ దాట్. నేను ట్రై చేస్తున్నాను. నేను టైం తీసుకుని ఇంత వ్లాగ్ చేయడమే, అంటే నేను వ్లాగ్ చేద్దాము అని అనుకుంటే మా ఆమిర్ మీల్ కొంచెం అటు ఇటు లేట్ అయిపోతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ మెస్ అప్ విత్ ద కిడ్స్ రొటీన్. సో దాట్స్ ద ఓన్లీ రీజన్. సో నేను టైం తీసుకొని వ్లాగ్ చేయడం, అది ఎడిట్ అయ్యి మీ ముందుకు రావడం అండ్ షార్ట్స్ కానీ అప్లోడ్ చేయడం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టాస్క్ ఫర్ మీ. దాంతో నేను కామెంట్స్ చూసుకుంటూ రిప్లై చేయడం, ఇట్ యాక్చువల్లీ గెట్స్ లిటిల్ డిఫికల్ట్. పిల్లలు పడుకున్నాకనే అలా ప్రాపర్గా ఫోన్ ముట్టుకుంటాను. ఆ టైంలో నేను కాస్త నాకున్న మెసేజెస్ ఆర్ వాట్ ఎవర్ అది రిప్లై చేసి లోపు ఐఎమ్ ఎగ్జాస్టెడ్. బికాస్ పొద్దున్నే లేచేస్తారు పిల్లలు, వాళ్ళతో పాటు నేను లేచేస్తాను. ఐ డోంట్ గెట్ టు రెస్ట్ అట్ ఆల్. సో వాళ్ళతో పాటు ఐ ఎండ్ అప్ క్రాషింగ్. ముందంటే అర్హాన్ ఒకటే ఉన్నప్పుడు నేను అర్హాన్ పడుకున్నాక లేట్ నైట్ వరకు కూర్చొని పని చేసుకునేదాన్ని. ఐఎమ్ నాట్ దాట్ ఎగ్జాస్టెడ్. బట్ ఇప్పుడు ఇద్దరు అయిపోయేసరికి ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. చూడడానికి మీకు ఉంటుంది ఓకే హెల్ప్ ఉన్నారు చూసుకుంటారు, బట్ ఇట్స్ ఎగ్జాస్టింగ్. అన్నీ చూసుకోవాలి. బేబీని నర్స్ చేస్తున్నాను, తన మీల్స్, తన రొటీన్ అంటే వేక్ విండోస్, స్లీప్ విండోస్, మీల్ టైమ్స్, అర్హాన్ రొటీన్, అర్హాన్తో యాక్టివిటీస్, ఆల్ దోస్ థింగ్స్ కౌంట్. మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ చాలా ఉంటుంది. చెప్పుకుంటూ పోతే ఇంకా వస్తూనే ఉంటుంది. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ రిలేట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ వే. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు గివ్ ఇట్ అ థమ్స్ అప్. సో ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అని ఐ విల్ అండర్స్టాండ్ అండ్ ఐ విల్ స్టార్ట్ ఫిల్మింగ్ మోర్ ఆఫ్ సచ్ వీడియోస్. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.